అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా స్టైల్లో లెమన్ రైస్ ఎలా చేస్తున్నానో చూసేద్దాం పదండి. ఇప్పుడైతే టైం అయితే ఎంత అయిందో బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా, వెయిట్ చేయండి. 11:30 అయితే అవుతుంది. ఇంకా ఫస్ట్ నేనైతే గిన్నెలు అయితే తోమిన్నాను. ఇంకా వాటిని అయితే వాడి ప్లేస్లో పెట్టేస్తే ఇంకా మనకైతే ఒక పని అయిపోతుంది. నెక్స్ట్ నా వంట నేను చేసుకోవడానికి నాకు ఫ్రీగా అయితే ఉంటుంది అన్నమాట. ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, కొత్తగా చూసేవాళ్ళు. పాత వాళ్ళు వీడియో చూస్తే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వచ్చు కదా. పాత వాళ్ళు కొత్త వాళ్ళు కాదు కానీ చూసే వాళ్ళందరూ లైక్ ఇవ్వండి అబ్బా ప్లీజ్. లైక్ ఇస్తే మీరు చూడకపోయినా ఇంకొంచెం మందికి అయితే షేర్ అవుతుంది కదా, పోనీ వాళ్ళైనా చూస్తారు కదా. మీరు చూడకపోయినా పర్లేదు, జస్ట్ లైక్ ఇచ్చి వదిలేయండి అబ్బా. నా సైడ్ నుంచి ఇది ఒక రిక్వెస్ట్ అనుకోండి, ఆర్డర్ అనుకోండి, ఇంకేమైనా అనుకోండి. మీరైతే ఒక లైక్ ఇచ్చి చూసేయండి వీడియో మొత్తం. ఇంకా నేను ఫస్ట్ అయితే బియ్యం అయితే కడిగేసుకుంటున్నాను. బియ్యం కడిగే కానుంచి లెమన్ రైస్ అయిపోయే వరకు వీడియో అయితే తీస్తున్నాను, చూసేయండి. 2 times అయితే వాష్ చేసుకొని ఇంకా మంచినీళ్ళు అయితే పట్టి స్టవ్ పైన అయితే పెట్టేస్తున్నాను. నేనైతే 1 glass తీసుకున్నా. అది సరేసురు కాదు, గంజం పడం అనమాట. ఎందుకంటే ఓన్లీ నాకు మోక్షకే కదా, అది కూడా ఎక్కువనే అవుతుంది. బట్ మరీ తక్కువ వండినా కూడా ఏమంత మంచిగా అనిపించదు, అంత అడుగంటినట్టు అనిపిస్తుంది. ఒక గ్లాస్ అయితే బియ్యం అయితే పోసిన. ఇంకా నాకైతే టైం లేదనమాట, కొంతసేపు బియ్యం అయితే నానబెట్టాలి, నానబెడితేనే మంచిది. ఆల్రెడీ టైం 11:30 అయింది. ఇంకో 1 hourలో మోక్ష అయితే వస్తాడు. బియ్యం 1/2 hour నానబెడితే ఇంకా మరీ చేసే వరకు ఇంకా లేట్ అవుతుంది కదా. సో అందుకే నేను కడిగేసి వెంటనే పెట్టేశాను. లెమన్ రైస్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పచ్చిమిర్చి కొబ్బరి పేస్ట్ అనమాట. ఇది వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే మా అమ్మ టిప్స్ అనమాట. మీరు కూడా ఇట్లా పచ్చిమిర్చి కొబ్బరి అయితే వేస్తారా? నేనైతే కంపల్సరీ వేస్తాను. నాకు ఇది వేస్తేనే టేస్ట్ అనిపిస్తుంది, నార్మల్గా చేస్తే అస్సలు టేస్ట్ అనిపించదు. ఇంకా 2 పచ్చిమిర్చి, కొబ్బరి, ఉప్పు అయితే వేసేసి మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఆ పేస్ట్ని. ఇంకా మనం పోపులో మిర్చి వేయాల్సిన అవసరం లేదు. సో నేను ఎప్పుడు ట్రై చేసినా కూడా ఇలానే ట్రై చేస్తాను ఆల్మోస్ట్. మీరు కూడా ఇలానే చేస్తారా? చేయకపోతే ఒకసారి చేసుకోండి, చాలా బాగుంటుంది ఈ స్టైల్లో. మన దర్శనం అయితే మధ్య మధ్యలో కూడా ఇలా ఉంటుంది. నేను కనిపించాలని స్కిప్ మాత్రం చేయకుండా చూడండి. పేస్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇదొక్కటి వేస్తే చాలా పోపులో చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ తర్వాతకైతే రెడీ చేసి పెట్టుకుందాం. ఇంకా ఆనియన్ అయితే కట్ చేస్తున్నాను. ఆనియన్ ఓన్లీ కట్ చేసాను, పచ్చిమిర్చి అయితే కట్ చేయలేదు. ముందు మెయిన్ మ్యాటర్ ఏంటంటే పచ్చిమిర్చి నా దగ్గర లేవు, కొన్ని ఉన్నవి పేస్ట్ చేసి పెట్టినా, అది మ్యాటర్. ఇంక ఇక్కడ అన్నం అయితే పెట్టినా కదా, జస్ట్ లైట్ పొంగు వచ్చింది, ఇంకా టైం పడుతుంది. ఇంకా పోపులోకి అయితే కరివేపాకు అయితే ఫ్రెష్ కరివేపాకు నేనైతే ఇప్పుడు అట్లా కవర్లో పెట్టుకుంటా. బాక్స్లో పెట్టుకుంటే ఇంకా చాలా ఫ్రెష్గానే ఉంటుంది. అదైతే 10 days బ్యాక్ది చూడండి. కరివేపాకు అయినా కూడా ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందో. నాకు కరివేపాకు ఫ్రెష్ వాడడం ఇష్టము. మా అమ్మ అయితే ఎండబెట్టి పెడుతుంది. ఎంత కరివేపాకు ఉన్నా కూడా దాన్ని అయితే మొత్తం ఒలిసేసి ఇంకా ఎండబెట్టి అదైతే కవర్లో వేసి పోపుకు వాడుతుంది. కానీ నాకు అస్సలు ఇష్టం ఉండదు అట్లా వాడడం. ఎందుకో పచ్చి తెస్తేనే టేస్ట్, ఫ్లేవర్ అన్నీ మంచిగా అనిపిస్తాయి కదా. ఇంకా ఇప్పుడైతే పోపుకైతే రెడీ చేసేస్తున్నా. ఇంకా అన్నం అయ్యేలోపు ఈ పోపు తర్వాత అయితే అవుతుంది కదా, అందుకని ఇంకా కడాయి పెట్టి ఆయిల్ వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, ఇంకా మెయిన్ ఇంగ్రీడియంటే మర్చిపోయిన పల్లీలు, ఇవన్నీ వేసేసి బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇంకా మనం పట్టుకున్న పేస్ట్ అయితే వేసి కలపాలన్నమాట. ఇంతకీ బియ్యం ఎందుకు నానబెట్టాలో చెప్పలేదు కదా. బియ్యం నానబెట్టినామనుకో ఒక 1/2 hour అయినా దానిలో ఉండే షుగర్ లెవెల్స్ అనేటివి చాలా వరకు తగ్గిపోతాయంట. అప్పుడు నానబెట్టుకొని తింటే షుగర్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయంట. అందుకే బియ్యం ఒక 1/2 hour అయినా నానబెట్టి వంట చేసుకోవడం. ఇంకా ఇక్కడైతే అన్నం అయితే చూస్తున్నా. అన్నం చూడడానికి మనం అట్లా పట్టుకొని టెస్ట్ చేయాల్సినంత అవసరం అయితే లేదు కానీ ఇంకా అన్నం ఉబ్బిపోతుంది అనమాట. కొంచెం మనం చూస్తేనే అర్థమవుతుంది. ఈ టిప్ అయితే నాకు నా పక్కింటి బిడ్డం అయితే చెప్పింది. నేనైతే ఒక్కో మెతుకు అట్లా ఎన్ని మెతుకులు పట్టుకొని టెస్ట్ చేస్తాను. ఆమె ఆ టిప్ చెప్పిన తర్వాత నాకు ఈజీ అనిపించింది. ఇంకా తర్వాత ఏం పట్టుకొని కానీ ఎక్కువ వీడియో కోసం అయితే చూపించిన. ఇంకా ఇక్కడైతే ఆ పేస్ట్ అన్నీ వేసేసిన తర్వాత పసుపు వేసి నిమ్మకాయ కూడా వేసేసాను. ఈ నిమ్మకాయనైతే వీడియో తీసుకుంటే అక్కడ వరకు అయితే కొంచెం మాడిపోయింది, కానీ ఏం మాడలేదండి. మళ్ళీ కలిపింటే బాగానే వచ్చింది. ఇంకా నెక్స్ట్ అన్నం అయితే ఉడికిపోయింది. ఇంకా అన్నం అయితే వంపేస్తున్నా. కొంచెం అన్నం కాబట్టి అడుతూ పడుతూ వంపేస్తున్నా.
ఎక్కువ అయితే నా వల్ల అయితే అసలు కాదు. గ్లాస్‌న్నర 2 గ్లాసెస్ అయితే ఖచ్చితంగా రైస్ కుక్కర్ యూజ్ చేస్తాను. ఎక్కువైనా కూడా వంపుతానులేండి. బట్ ఎందుకో శ్రమ, ఇంకా రైస్ కుక్కర్ అయితే మంచిగా ఉంటుంది కదా, రైస్ కుక్కర్లోనే వేస్తాను. మీకు కూడా ఇంతేనా? ఇంకా ఈ అన్నం అయితే ఒక 3-5 నిమిషాలు సిమ్లో అయితే మగ్గించుకోవాలి. ఇంకా మన అన్నం అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఆల్రెడీ పోపు కూడా రెడీ అయిపోయింది. ఇంకా అన్నం చల్లారిన తర్వాత ఇంకా పోపులో అన్నం వేసి కలిపేయడమే. ఇంకా మన లెమన్ రైస్ అయితే రెడీ అవుతుంది. ఇంకా అన్నం అయినాక ఇంకా మిగతా దాని చుట్టూ ఉంటుంది కదా, గ్యాస్ చుట్టూ కింద బండకి, ఇంకా అంతా అన్నం అంతా ఊడ్చేసి నీట్గా పెట్టుకుంటే మనకి సాయంత్రం వరకు ఏం పని ఉండదు. చిరాకు అనిపించేది. ఎప్పుడు అటు గ్యాస్ దగ్గరికి వెళ్ళినా, సింక్ దగ్గరికి వెళ్ళినా అదే కనిపిస్తుంటుంది. నన్ను ఊడుపు మమ్మల్ని క్లీన్ చేయనట్లే అనిపిస్తుంటుంది నాకైతే. ఇంకా టైం చూడండి, 11:50 అయితే అయింది. 11:30కి కొంచెం 5 మినిట్స్ వెనకాలనే స్టార్ట్ చేసినాం. 11:50కి అంతా మన చిత్రాన్నం పోపు అయితే మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అన్నం అయితే కొంచెం చల్లారిన తర్వాత కలిపితే బాగుంటుంది. ఇంకా వాటికైతే మూతలు పెట్టేసి కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకుందాం అన్నం చల్లారేంత వరకు. ఇంకా అన్నం చల్లారిన తర్వాత ఇంకా దాంట్లో పోపులు అయితే వేసి కలిపేస్తున్నాం. మీ దగ్గర పప్పుల పొడి ఉంటే కూడా పప్పుల పొడి వేసుకోవచ్చు. చిత్రాన్నంలో పప్పుల పొడి వేసుకున్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అంటే నేను ఎక్కువ కారం అనిపిస్తే ఖచ్చితంగా వేస్తాను. కారం ఏం లేదు, 2 పచ్చిమిర్చి కదా మాకు సరిపోయింది అనమాట దీనికి. సో నేను ఎందుకనైతే ఇలా చేశాను. చూడండి, నా చిత్రాన్నం అయితే రెడీ అయింది కదా. పసుపు అయితే నాది న్యాచురల్ పసుపు అనమాట. చేనులలో పసుపు కొమ్ములు తీసుకొచ్చి వాటిని ఉడకబెట్టి ఎండబెట్టి ఎట్లనో చేస్తారు. మళ్ళీ మిల్లులు అయితే ఆడించుకొని వస్తారనమాట. ఆ పసుపు కాబట్టి నాదైతే ఎక్కువ కలర్ అయితే అనిపించలేదు. దాన్ని చూపించడానికి నానా తంటలు అయితే పడుతున్నా, బట్ ఇంకంతే కలరే ఉంటుంది. ఎక్కువ కలర్ వేస్తే ఇంకా పసుపు వాసన అయితే వస్తుంది అనమాట. సో నేను ఎందుకైతే మాకైతే సరిపోతుంది. చూడడానికైతే బాగానే ఉంది. మీకు ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మన చిత్రాన్నం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మోక్ష కోసం అయితే వెయిట్ చేసేయాలి. మా సైడ్ అయితే లైట్గా వర్షం అయితే పడుతుంది మార్నింగ్ నుంచి. సో నేనైతే బయటికి రాలేదు కదా, అసలు ఇంట్లోనే ఉన్నా. నాకు అసలు అనిపించలేదు. బయటకు చూసే వరకు మెట్ల మీద కూడా అంతా నీళ్ళు ఉన్నాయి. చూడండి, నేను వేసిన ముగ్గు అయితే ఎలా ఉంది, బాగుందా? ఇలా ముగ్గులు నాకు అసలు రావు, బట్ ట్రై చేస్తే ఒక 2-3 వచ్చు అంతే అనమాట. ఇంకా మోక్ష స్కూల్ అయితే వదిలారు, పిల్లలు అయితే పోతున్నారు. ఇప్పుడు మోక్ష కూడా వస్తున్నాడు, చూసేయండి. ఏమైంది కళ్ళు మూసుకొని వస్తాను. హాయ్. ఏందంతా బురదట్లు పూసుకున్న షర్ట్కి ముందరా అక్కడ జోబుల దగ్గర, పాకెట్స్ దగ్గరనా? పాకెట్స్ ఇక్కడ సైడ్కి స్లేట్ అయిందా? దగ్గరికి రా, చూపిస్తా. దగ్గరికి రా. ఏం ఐడి కార్డు ఇవ్వలేదా? ఎందుకు? డబ్బులు ఇచ్చిన సార్. కొట్టినా నా సార్కి. నేను ఫోన్పే కొట్టినవి సార్ మళ్ళీ నీకు ఇచ్చిండే, నువ్వు తీసుకుపోయి మళ్ళీ మేడంకి ఇచ్చినావా? ఓకే నాకు అర్థం కాలే. వాళ్ళ మేడం వస్తే వాళ్ళ మేడంకి ఇవ్వాలి. ఇప్పుడు సరే ఎవరు ఇచ్చినారు? ఎప్పుడుది? పర్సులుంటే తీసుకున్నావు. దొంగ నాకు చెప్పకుండా ఎంత కొనుక్కున్నావు ఇప్పుడు? సరే, ఇప్పుడు నీకు తినడానికి ఏం కావాలి? నీకేం కావాలి? నేను పొద్దున ఏం చెప్పినా? చెప్ప, ఏం చెప్పినా? చిత్రాన్నం. ఏం చేసినప్ప? నేను పొద్దున మర్చిపోయినానే. ఏం చేసినాను? ఏం చెప్పిన? అవును కదా నాన్న, మర్చిపోయినా. చిత్రాన్నం కదా. సరే పెట్టుకొద్దునా? తింటావా? ఉల్లిగడ్డ వద్దా? సరే పొడి కూడా వద్దు. కరివేపాకు తినాలి చూడు. కరివేపాకు ఇక్కడ ఉంది. ఏమి సరిపోయిందా? ఉప్పు పులుపు అన్నీ సరిపోయినాయా? బాగుందా?
ఆ, కారం వేసినావా? కారం వేయలే, పచ్చిమిర్చి కారం వేసిన. ఏమి బాగాలేదా? బాగుంది. థ్యాంక్ యూ నాన్న. ఇట్స్ మై టైం. నేనైతే ఇట్లా పొడి కలిపేసుకొని ఉల్లిగడ్డలు కూడా తినేస్తాను. కారం కారం ఉప్పు వేసిన కారం ఒక్కటే కదా అంతే. కారం లేదు కారం లేదు. ఈ కారం కాదు మా బాటిల్ బాటిల్ పట్టుకోవడానికి కూడా చేయనొప్పి వస్తుందా? ఇంకా తినిపించేసి మోక్ష అయితే కొంతసేపు ఫోన్ చూసినాడు. ఇంకా స్కూల్ టైం అయితే అయింది. వెళ్ళి స్కూల్ దగ్గర అయితే వదిలిపెట్టేసి వచ్చాను. ఇంకా రేపు సండే కదా, రేపు సండే అయితే మా వారి ఇంటి దగ్గర ఉంటాడు కాబట్టి ఇంక నేనైతే ఇడ్లీకి అయితే నానబెడుతున్నాను. సో ఇంతేనండి నా వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.